ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ స్కూళ్లలో పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్ల పంపిణీ. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం దగ్గెపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక త్రిపురా మండలం ఎస్ఐ శ్రీ వీరశేఖర్ గారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు బాగా చదువుకునే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ధర్మరక్ష ఫౌండేషన్ భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రోగ్రాంలు చేయాలని, మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని, ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన ధర్మరక్ష ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనుముల నవీన్ కుమార్ గారికి మరియు ఫౌండేషన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్దదేవులపల్లి ప్రభుత్వ పాఠశాలలో ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్నులు, ప్యాడ్లను పంపిణీ, ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కస్తూర్బా స్కూల్లో పెన్నులు, ప్యాడ్లు బాబుసాయిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మేడం విజయలక్ష్మి గారి అధ్యక్షతన విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు లింగయ్య సార్, ఖమ్మంపాటి కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల నరేష్, ఉపాధ్యక్షులు స్వాతి, ఫనీ మరియు కార్యదర్శి గోలి మోహన్, సహాయ కార్యదర్శి చింతకాయల అంజీ, సహాయ కార్యదర్శి లాలుగౌడ్, ట్రెజరర్ ఐతరాజు, నాగరాజు, సభ్యులు సైదులు, నరసింహ, సంపత్, ధర్మరక్ష ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. సానియా, ఉజ్మా, చంద్రమైన భవాని, నెక్స్ట్ మౌనిక, వెన్నెల, నెక్స్ట్ 10th బి వైష్ణవి. బాగా డిస్టర్బ్. టూ మినిట్స్. ప్రైమరీ స్కూల్ పిల్లలు కొద్దిగా పక్క జరగటమా. బాయ్స్ గట్టిగా చెప్పండి అమ్మా. థ్యాంక్స్. గట్టిగా చెప్పండి. రామా, ఒకళ్ళు ఇటు ఒకళ్ళు గంట రండి. ఇట్లా రకరకాల చాలా సేవా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాము. సరే, అందరూ మంచి 10th GPA తెచ్చుకోవాలని కోరుకుంటూ వహించిన మన ప్రధానోపాధ్యాయులు గారికి, మన ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన త్రిపుర మండలంలో అన్ని హై స్కూల్స్, కస్తూరిబా మోడల్ స్కూల్స్ 10th పిల్లలందరికీ ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, స్నాక్స్ ఇవ్వాలని అనుకున్నాము. అయితే లాస్ట్ ఇయర్ నేను TPS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మన మండలంలో ఇవ్వటం జరిగింది. ఈసారి మన నవీన్ గారు పరిశీలిద్దామంటే హిందూ ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే దిగ్గపల్లిలో ఇచ్చి రావడం జరిగింది. ఎస్ఐ గారు గెస్టులు వచ్చినారు. అంటే మనము భారత్ మాతాకి. నా పేరు అనుమల నవీన్ కుమార్, మాది పక్కనే దిగ్గపల్లి గ్రామం. మేము ఈ మధ్యనే ఒక లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి ధర్మరక్ష ఫౌండేషన్ అని స్టార్ట్ చేసినాం. అందువల్ల మేమందరం కూడా ఈ ఫౌండేషన్లో సభ్యులం. మేమంతా కూడా వివిధ వృత్తులలో వండుకుంటూ మాకున్న కొద్ది సమయాన్ని సమాజ సేవ కోసం కేటాయించాలని చెప్పేసి మేమంతా నిర్ణయం తీసుకొని మొదటగా మేము 2 కార్యక్రమాలు చేసాం. తర్వాత 10th క్లాస్ పిల్లలకు స్కూళ్ళు, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలంతా కూడా దాదాపు పేద విద్యార్థులై ఉంటారు కాబట్టి మా వంతుగా ఏదో చేయాలని చెప్పేసి మేము పెన్నులు, ప్యాడ్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. సో త్వరలో మీ అందరికీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు, మీరు చదువుకున్న స్కూల్కి, మీకు చదువు చెప్పిన మాస్టర్లకు మీరంతా కూడా మంచి పేరు తీసుకురావాలి. ఈ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలి. మీరంతా కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని మా ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. దేశం కోసం త్యాగం చేస్తున్నారు. ఎంతోమంది అసలు భాషనే మనకు స్వతంత్రం వచ్చింది ఆ రోజు. కాబట్టి ఈ దేశం కోసం మనం ఏం చేసినా తక్కువే.
కాబట్టి దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ మనం అన్ని రకాలుగా చేస్తున్నా కూడా అటు చుట్టుపక్కల దేశాల వాళ్ళు మనల్ని ఇంకా ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వాటికి మనం తిప్పికొట్టాలంటే యువత, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి మీరందరూ కూడా కంకణబద్ధులై మంచిగా చదువుకొని ఈ దేశాన్ని సేవ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా మన ఫౌండేషన్ యొక్క ఉద్దేశం కూడా అదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన దేశ రక్షణ ముఖ్యము. ఫస్ట్ ఏదైతే దేశం బాగుంటే అందులో మన అందరం బాగుంటాం, మన ఇల్లు బాగుంటే ఇంట్లో మన అందరం బాగుంటాం. కాబట్టి మన ఇల్లుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా అది చేయాలంటే మీరు చక్కగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థానంలో ఎదగాలి, ఐఏఎస్ ఉంది. కాబట్టి ఈరోజు పేపర్ వేసిన అబ్దుల్ కలాం గారు మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అదేవిధంగా మనకు మిసైల్స్ని అందించారు. అదేవిధంగా ఇతర మహానుభావులు చాలామంది ఉన్నారు. కాబట్టి దేశం కోసం వారు ప్రాణత్యాగం చేసిన ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా మంచి చదివి భవిష్యత్తులో మంచి ఎదిగి దేశం కోసం పాటుపడాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా చేర్చడం